హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న టిక్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ ముందుకు తీసుకొచ్చాను 900 రూపాయల బడ్జెట్లోనే సూపర్ AMOLED డిస్ప్లేతో పాటుగా కిల్లర్ ఫీచర్స్ ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ వాచ్ అనమాట. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని 3 వీక్స్ నుండి నేను అన్ని కండిషన్స్లోని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ప్రతి డిపార్ట్మెంట్ని చాలా క్షుణ్ణంగా అయితే చెక్ చేయడం జరిగింది. సో ఇంత బాగా చెక్ చేశాక నాకు దీని మీద కలిగినటువంటి ఒపీనియన్ ఏంటి అని నేను మీతో ఈ వీడియో జెన్యూన్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. బికాజ్ మనకి ఇది ఎటువంటి రివ్యూనిటీ కూడా కాదన్నమాట. మనకు బాగోలేని ఫీచర్స్ అన్ని దాసేయడానికి. ఇది నా డబ్బులతో పర్చేస్ చేశాను కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ డిపార్ట్మెంట్లో ఇది వర్స్ట్గా ఉంది అని చాలా జెన్యూన్గా చెప్తాను. ఎందుకంటే మనకు 900 రూపాయల బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ అనేటువంటి వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అందుకని చాలామంది పర్చేస్ చేయడానికి అయితే చూస్తారు. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల ఇది మీకు వాల్యూ ఫర్ మనీ అవునా కాదనేది కూడా క్లియర్గా అయితే అర్థం అవడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ స్ట్రాప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్ట్రాప్స్ మనకి చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా అయితే ఉండడం జరిగింది. పైగా ఇది మనకి ఫ్లెక్సిబుల్ అనేది చాలా మంచిగా ఉండడం వల్ల లైఫ్ టైం అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఏవైతే మన ప్రీమియం వాచెస్లో వస్తే సేమ్ అదే స్ట్రాప్ క్వాలిటీని వీళ్ళు కూడా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఈ వాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డిస్ప్లే అయితే ఉందో మనకి చాలా థిన్ బెజల్స్తో రావడం జరుగుతుంది. అంటే మనకి డిస్ప్లే ఫుల్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనం పక్కన చూసినట్లయితే క్రోన్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకు ఒక చిన్న మైక్ అయితే ఉంది. అదేవిధంగా ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పక్కన. సో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే సెన్సర్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా కింద ఛార్జింగ్ పోర్ట్ అనేటువంటి కనిపిస్తుంది. సో మనం ఈ పక్కన చూసినట్టయితే స్పీకర్ అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెక్కడ కూడా మనకి ఎటువంటి బటన్స్ కానీ ఇంకేమీ కూడా లేవు అన్నమాట. సో ఈ వాచ్ వచ్చి మనకి కంప్లీట్గా మెటల్ బాడీని అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మనకి మెటల్ అయితే చీప్ క్వాలిటీ మెటీరియల్ కానీ చీప్ క్వాలిటీ మెటల్ కానీ వీళ్ళైతే ఆఫర్ చేయలేదు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. కంప్లీట్గా ఈ వాచ్ మనకి 3 కలర్ వేరియేషన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీడియో యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసాక మీకు కొనుక్కోవాలనిపిస్తే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 1.78 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. ఇందులో 468x448 పిక్సెల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనకి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. దీంతో పాటు మనకి 800 పీక్స్ బ్రైట్ అండ్ నిట్స్ అనేటువంటి దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ డిస్ప్లే క్వాలిటీ మనకి ఇండోర్లో చాలా మంచిగా అయితే కనపడుతుంది. మీకు ఎక్కడ కూడా మనకి వ్యూయింగ్ యాంగిల్స్లో కావచ్చు, షార్ప్నెస్లో కావచ్చు, ఎక్కడ కూడా మన డిస్ప్లేలో ఇండోర్లో ప్రాబ్లం ఏమీ లేదన్నమాట. సో అవుట్డోర్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో 800 పీక్ బ్రైట్ అండ్ నిట్స్ ఇవ్వడం వల్ల మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనేటువంటిది కూడా చాలా ఎక్కువైతే రావడం జరుగుతుంది. మీకు కావాలంటే మాన్యువల్గానే బ్రైట్నెస్ అనేటువంటిది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం సెట్టింగ్స్ అయితే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం బ్రైట్నెస్ అనేటువంటిది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అవుట్డోర్లో కూడా మన బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. పైగా నాకు ఈ వాచ్లో గమనించింది ఏంటంటే మనకి ఏదైతే ఫాంట్ ఉంటుందో చాలా షార్ప్గా అయితే కనబడుతుంది అనమాట. సో డిస్ప్లేలో మనకి చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సెన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. ఇది 24/7 క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకి స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. అలాగే మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అలాగే SpO2 సెన్సర్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే స్ట్రెస్ మానిటరింగ్ సెన్సార్ అనేది దీంట్లో మిస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క యాక్యురేట్ విషయానికి వచ్చినట్టయితే నా ఫాస్ట్ ట్రాక్ వాచ్తోని అలాగే బోట్ కంపెనీకి సంబంధించిన ఒక వాచ్ ఉందన్నమాట. దాంతో కూడా నేను దీన్ని కంపేర్ చేయడం జరిగింది. కంపేర్ చేస్తే రిజల్ట్ అనేటువంటిది వీటికి నియర్ బై అయితే రావడం జరుగుతుంది. అదే స్మార్ట్ వాచ్ యొక్క సెన్సర్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సర్ఫేస్ యొక్క హార్ట్ రేట్ అలాగే బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఇది మనం మానిటర్ చేయడం కూడా జరిగిపోతుంది అనమాట. సో సమ్ సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనకి చేతికి పెట్టుకుంటేనే క్యాలిక్యులేట్ చేస్తానని చెప్తుంది, లేకపోతే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేది చెప్పేస్తుంది అనమాట. అంటే సెన్సర్స్ అనేటువంటి అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు ఈ స్మార్ట్ వాచ్లు అనేది మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని కాలింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అదేవిధంగా 10 మీటర్స్ ఆఫ్ ద వైడ్ రేంజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా 10 మీటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా డిస్కనెక్షన్ ప్రాబ్లం అయితే లేదు మన కాలింగ్ టైంలోని. అదే డెడికేటెడ్ వీళ్ళు ఒక మైక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ మైక్ ఉపయోగించుకొని మనం ఇండోర్లో కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి ఫ్యాన్ నాయిస్ అనేటువంటి లైట్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట. అదే మనం లైట్ క్రౌడ్ ఉన్నటువంటి పార్క్ ఏరియాస్ ఇటువంటి చోట్ల మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా అవతల వాళ్ళు తెలుస్తుంది మనం అవుట్డోర్లో ఉన్నాము అన్న విషయం అయితే. మీరు కానీ హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళి కాల్ మాట్లాడుతున్నారంటే మన వాయిస్ ఎంత బాగా వెళ్తుందో అవతల ఉన్నటువంటి నాయిస్ కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే అవతల వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కంప్లీట్గా మన వాయిస్ అనేటువంటి సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి మన వాయిస్ ఎవరైతే వింటారో వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం స్పీకర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్పీకర్ మనం ఇండోర్లోనే మనం ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే మనకి ఓన్లీ 30% మన సౌండ్ అనేటువంటిది వినపడడం జరుగుతుంది అనమాట. రూమ్ అంతా సైలెంట్గా ఉంటే. అదే మనం అవుట్డోర్లోకి వెళ్ళామంటే ఇలా పెట్టుకునేది మనం ఆ యొక్క సౌండ్ అనేటువంటిది వినాలన్నమాట. ఇంకా ట్రాఫిక్లోకి వెళ్తే ఇంక చెప్పక్కర్లేదు సౌండ్ అనేటువంటిది అంత ఘోరంగా వస్తుంది అనేటువంటిది. నేను మీకు ఒక క్లిప్ కూడా ప్లే చేస్తాను. ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా క్లిప్ కూడా వినండి.
నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి ఎంత ఎంఏహెచ్ ఆఫ్ బ్యాటరీ యూస్ చేస్తామనేది ఎక్కడ కూడా మనకి చెప్పలేదు అనమాట. కాకపోతే దీన్ని మనం 0 to 100 ఛార్జ్ చేయడానికి జస్ట్ మనం 35 minutes అయితే ఛార్జింగ్ టైం అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో డిస్టెన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు కనుక ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే యాక్టివేట్ చేసుకొని బ్లూటూత్ కాలింగ్ అనేటువంటి మాట్లాడుతుంటే మీకు ఓన్లీ 2.5 days మాత్రం బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసుకొని అలాగే మనం బ్లూటూత్ కాలింగ్ అనేది ఎప్పుడైనా యాక్టివేట్ చేసుకుని మిగతా టైంలో డీయాక్టివేట్ చేసుకుని ఇలా యూస్ చేస్తుంటే మీకు నియర్లీ 4 days అయితే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అలా కాకుండా కంప్లీట్గా బ్లూటూత్ కాలింగ్ అనేది డిసేబుల్ చేసుకుని మీరు యూస్ చేస్తే నియర్లీ మనకి 7 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది రావడం జరుగుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మంచిగా వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాచ్ ఉన్నటువంటి మిగతా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 200 పైగా వాచ్ ఫేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి యాప్ బేస్డ్ అనమాట, అంటే క్లౌడ్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం మనకి బీట్ ఎక్స్పీ యాక్టివేట్ అని చెప్పి ఒక యాప్ అనేటువంటిది ఉండడం జరిగింది. మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఉపయోగించి కంప్లీట్ కంట్రోల్స్ అనేటువంటి అన్ని చేసుకోవచ్చు. అలాగే వాచ్లో ఉన్నటువంటి ఏవైతే మన యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఆ యాప్ ద్వారా మానిటర్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. పైగా ఫైర్ వాల్ అప్డేట్స్ అవన్నీ కూడా మనం త్రూ యాప్ ద్వారా మాత్రమే చేసుకుంటాము. అదేవిధంగా 100 పైగా మనకి స్పోర్ట్ మోడ్స్ అనేటువంటి కూడా ఆఫర్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా ఏవైతే స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకుంటామో లైక్ రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, థ్రెడ్మిల్ కావచ్చు, అలాగే ఫ్రీ వర్కౌట్ అంటే జిమ్ వర్కౌట్స్ కావచ్చు, ఇవన్నీ కండిషన్స్లోని కూడా నేనైతే యూజ్ చేయడం జరిగింది. ఆ కండిషన్స్లో మన హార్ట్ రేట్ అనేటువంటిది మంచిగానే క్యాలిక్యులేట్ చేస్తుంది, బర్నింగ్ కూడా మంచిగానే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎక్కడా కూడా స్పోర్ట్స్ మోడ్లో ఇబ్బంది అనేటువంటిది ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ వాచ్ ద్వారా మనం మ్యూజిక్ని అలాగే కెమెరా షట్టర్ బటన్ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ మనం డైరెక్ట్గా స్పీకర్ నుండి అయితే వినొచ్చు. కాకపోతే మీకు కింద చెప్పాను కదా దీని యొక్క లౌడ్నెస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది. సో అంత తక్కువగా ఉండడం వల్ల మనం అంత పర్ఫెక్ట్గా మ్యూజిక్ అనేటువంటిది ఎంజాయ్ అయితే చేయలేమన్నమాట. ఎమర్జెన్సీ టైంలో మాత్రం మనం అయితే యూజ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా మన మొబైల్ ఫోన్ ఉన్నటువంటి గూగుల్ అసిస్టెంట్ కావచ్చు, సిరిని కావచ్చు, దీని ద్వారా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెదర్ రిపోర్టు, అలారము, అలాగే ఫ్లాష్, ఇటువంటి సో మెనీ ఫీచర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఏవైతే స్మార్ట్ వాచెస్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి క్రోన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్రోన్ ఏదైతే ఉంది మనకు 2 typesలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆన్ ఆఫ్ బటన్ అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి పక్కన ఫీచర్స్ అనేటువంటి ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ మనం అప్ అండ్ డౌన్ అనే విధంగా స్క్రోల్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కింద ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ఎందుకంటే మన స్పోర్ట్ మోడ్స్ ఏవైతే ఉంటాయి డైరెక్ట్ మనం యాక్సెస్ అనేటువంటి చేసుకోవచ్చు ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా. అదేవిధంగా ఈ బటన్ ద్వారా కూడా మనం బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే మనకి క్రోన్ బటన్, ఈ డౌన్ బటన్ మనకి బ్యాక్ వెళ్ళడానికి కూడా యూజ్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి థీమ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి 5 models ఆఫ్ థీమ్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే దాన్ని అయితే మనం పెట్టుకోవచ్చు. సో మనకి ఎక్కడ కూడా థీమ్స్లో మనకి ల్యాగ్ కానీ లేకపోతే స్ట్రక్ అయిపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవన్నమాట. చాలా స్మూత్గా అయితే వర్క్ అవడం జరుగుతుంది ఈ థీమ్స్ అన్నీ కూడా నేనైతే చెక్ చేశాను కంప్లీట్ కానీ. సో ఇది మాట కంప్లీట్గా ఈ వాచ్ గురించి అయితే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఏ ఫీచర్ కూడా మిస్ అయ్యానని చెప్పి అనుకోవట్లా, అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ని కూడా కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే వెంటనే నేను మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మనకి 999 రూపాయలు అంటే 1000 రూపాయల బడ్జెట్లో దీన్ని మనం కన్సిడర్ చేయవచ్చా, వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా అని చూసినట్టయితే ఈ బడ్జెట్లో అయితే మనం ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ దీనికి కాంపిటీషన్ ఇచ్చేటువంటి వాచ్ అనేటువంటిది ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు. అలా కాకుండా వీళ్ళ కనుక 1500 రూపాయల బడ్జెట్, 1800 రూపాయల బడ్జెట్లో కనుక తీసుకెళ్ళారు అంటే మనం అక్కడ దీన్ని పర్చేజ్ చేయలేం. ఎందుకంటే అక్కడ సో మెనీ వాచ్ అయితే దీన్ని టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సెన్సర్స్ విషయంలో నాకు కొంచెం వీక్ అయితే అనిపించింది. మిగతా అన్ని విషయంలోనే కూడా చాలా మంచిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే మినిమం మనకి ఒక 1500 రూపాయల లోపు బడ్జెట్లో దీని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మాట ఈ వాచ్ గురించి కంప్లీట్ రివ్యూ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే తప్పకుండా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ టుడే.